ఒకానొకప్పుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సహజముగా కవచము కుండలములు ఉండేవి. ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి వరం పొందాడంటే, నన్ను పడగొట్టాలంటే 1000 మార్లు నా కవచాన్ని కుండలాల్ని పడగొట్టాలి, 1000 మాటలు నా కవచం పోవాలి అంటే ఆయన 1000 కవచములు తొడుక్కుని ఉంటాడు. సహజముగా ఆయనకి 1000 కవచములు, సహజంగా 1000 కుండలములు కుండలములో అంతర్భాగమై ఉంటాయి. పైకి ఒక కుండలాలే కనపడుతుంటాయి, కానీ 1000 కుండలములు, 1000 కవచములు. నన్ను పడగొట్టాలంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు బాణం వేస్తే ఒకసారి ఒక కవచం ఒక కుండలాలు వదులుతాడు. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కసారే పోతాయి, ఒక కవచం ఓ కుండలాలు పోతాయి. ఇంకెన్ని మిగులుతాయి? 999. మళ్ళీ వెంటనే బాణం వేస్తానంటే కుదరదు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. తపస్సు చేసి వచ్చి బాణం వేయాలి. బాణం వేసి మళ్ళీ ఇంకో కవచం ఇంకో కుండలం సెట్ తాలూకా యుగడి రెండింటినీ కలిపి పడగొడుతుండాలి. ఈయన్ని పడగొట్టవలసి వచ్చింది నరనారాయణుడు. పడగొట్టడానికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే పంచుకుని నారాయణుడు నరుడు కలిపి తపస్సుకి కూర్చున్నప్పుడు